వశిష్ఠ మహర్షి గారు ఋషులు మార్కండేయ మహర్షిని సత్యలోకానికి బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళారు. ఆశీర్వచనం చేస్తూ ఉంటారు కాబట్టి సహజంగా వాడుకలో మామూలుగా బ్రహ్మగారు కూడా అందరినీ చిరంజీవ సుఖీభవ దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వచనం చేశారు. అయ్యా, ఈ పిల్లవాడు 16 సంవత్సరాలే జీవిస్తాడు, ఇప్పుడు 15వ సంవత్సరం వచ్చింది, ఇంకొక సంవత్సరంలో ఇతనికి ఆయుష్ తీరిపోతోంది, మీ మాట వ్యర్థమైపోతుంది అని బ్రహ్మగారికే చెప్పారట. అప్పుడు అన్నారు బ్రహ్మగారు, నైనా నువ్వు కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పుట్టావయ్యా, కాశీకి వెళ్ళు, విశ్వేశ్వరుని ప్రార్థన చేయి, సంవత్సరం పాటు నమకం చమకం పురుష సూక్తంతో అభిషేకం చేయమన్నారు. అలా 1 సంవత్సరం పాటు దీక్షగా చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో యమధర్మరాజు గారు వచ్చారు. 16వ సంవత్సరం వచ్చింది మార్కండేయ మహర్షికి. ఈ యొక్క యమధర్మరాజు గారు పాశం వేశారు.